టీజర్లోనే డోప్ సాంగ్కి సంబంధించి ఒక గ్లిమ్స్ ఇచ్చారంట. చాలామంది దీన్ని మిస్ అయ్యారు. అసలు అది ఎక్కడుంది, ఏంటి, నిజంగా అది డోప్ సాంగ్దేనా? అసలు దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ నెక్స్ట్ ఈ సినిమా నుంచి రాబోయే సాంగ్ డోప్ అని, దాని గురించి తమన్ గారు అయితే బీభత్సంగా ఎగ్జైట్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన కెరీర్లోనే ఇలాంటి సాంగ్ ఎప్పుడు చేయలేదు. అంత బెస్ట్ సాంగ్ ఇది, వరల్డ్ క్లాస్లో ఉండబోయే సాంగ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. శంకర్ గారి విజన్కి, జానీ మాస్టర్ గారి కొరియోగ్రఫీకి, అట్లాగే తమన్ గారి మ్యూజిక్కి, అసలు ఇప్పుడు దాకా ఇండియన్ సినిమాలో కాదు ఒక సాంగ్స్లో ఇలాంటి ప్రయోగం ఎప్పుడు చేయలేదు. కొత్తగా చేయబోతున్నారు, చాలా హై బడ్జెట్ పెట్టని చెప్తున్నారు. అంటే మనం ఆల్రెడీ ఐ సినిమాలో చూసాం, చాలా ఒక యాడ్స్తో ఒక సాంగ్ చేయడం అట్లా. ఇక్కడ ఏంటంటే హీరోకి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, కోపం ఎక్కువ ఉంటుంది. ఆ కోపం పోవడానికి డోప్ అని చెప్పి ఒక మంత్రం పెట్టారనమాట. ఇలా అనుకుంటే ఆ కోపం పోద్దని హీరోకి నేర్పుతుంది సినిమాలో. సో ఇట్లా అనుకో, నువ్వు ఆ ప్రెజర్ నుంచి తగ్గుతుంది, డోప్ అని ఆ సమస్యను వదిలేసి పేపర్ మీద రాసుకుని చింపేసి. దాంట్లో ట్రోల్ చేయడానికి ఏమైనా చాలా మంది చేస్తున్నారు. సాంగ్ వచ్చినాక ఎవడో అందరూ నోటి మీద వేసుకుంటారు. ఎందుకంటే శంకర్ గారు ప్రత్యేకంగా ఇది పెట్టించారు అంటే అంత ఖర్చు పెట్టి ఖచ్చితంగా విలువ ఉన్న సాంగ్ ఇది. సో ఆయన సాంగ్స్ ఎలా ఉంటాయి మళ్ళీ మనం చెప్పక్కర్లా. సో మనం లిరికల్ వీడియోస్ చూసి ఇంతే ఉంటుందేమో సాంగ్ అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత జరగండి సాంగ్కి మన టికెట్ వర్త్ అని చెప్పి ప్రొడ్యూసర్ చెప్తున్నారు. సో అంత బాగా వచ్చినాయి సాంగ్స్ అన్ని. మనం ఇక్కడ ఏదో లిరికల్ వీడియోలో కొంచెం బిట్స్ చూస్తే అది నాన్ సింక్లో పెడతారు. సో అది నచ్చకపోవచ్చు. బట్ థియేటర్లో కూర్చున్న తర్వాత మనం అక్కడ ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు కన్విన్స్ అవుతాం. సో ఈ డోప్ సాంగ్ అనేది ఆల్రెడీ 2-3 షార్ట్స్ టీజర్లో చూపించడం జరిగింది. సో ఈ ఆల్రెడీ తమన్ గారు ఒకే రోజు అంటే సాంగ్ అప్డేట్ కూడా కాకుండా జస్ట్ డోప్ అని పెట్టి ఈ క్లౌడ్స్ బర్స్ట్ అయిపోతాయి అది ఇది అని చెప్పి చాలా అంటే హై ఎలివేషన్ ఇస్తున్నారు అనమాట. ఆయన పర్సనల్గా నచ్చితేనే అంత ఎలివేషన్ ఇస్తారు ఆయన సాంగ్కి. సో అందుకని చెప్పి ఆల్రెడీ వాళ్ళ 4-5 ట్వీట్లు పెట్టారు దీని మీద. డోప్ వస్తుంది, అది మొత్తం రిలీజ్ అయిపోతుంది డిసెంబర్ 21 కానీ 24 కానీ అనుకుంటున్నారు. 24 అయితే ఆ ఈవెంట్లో లాంచ్ చేస్తారు, 21 అయితే నార్మల్గా ఆన్లైన్లో చేసేస్తారు. సో అది మరి ఇంటర్నేషనల్ సాంగ్ అంటున్నారు కాబట్టి అక్కడ చేస్తేనే, ఆ ఈవెంట్లో చేస్తేనే బాగుంటుంది. సో దాని తాలూకు ప్రోమో కానీ ఏమన్నా కొంచెం ముందు ఇస్తే, సో అప్పుడు అది వచ్చేలోపు కూల్ అవుతారు ఫ్యాన్స్ అంతా. సో ఆల్రెడీ ఇప్పుడు ఈ సాంగ్ ఇంకోటి అంజలి గారితో ఇంకో సాంగ్ ఉంది, అది డైరెక్ట్గా సినిమాలోనే చూడాలంట. ఎందుకంటే అది బయట రిలీజ్ చేసే టైం లేదు. సో నెక్స్ట్ ట్రైలర్ రాబోతుంది మంత్ ఎండ్లో. సో ఇంకా నెక్స్ట్ మంత్ అంతా చిన్న ఈవెంట్స్, లోకల్ ఈవెంట్స్లోనే ఆయన ప్రమోషన్స్లో అయిపోద్ది అనమాట. సో మరి ఇంకా ఎలాంటివి వస్తాయి, కంటెంట్ ఏం బయటకు వస్తుంది అనేది తెలియదు. సో ఇది వచ్చినాక మాత్రం వరల్డ్ లెవెల్లో నాటుకు ఎంత అయితే రికగ్నైజేషన్ ఇచ్చిందో డోప్ కూడా అంతే రికగ్నైజేషన్ వస్తుంది. ఎందుకంటే దానికి అన్ని వర్షన్స్, అలాగే ఇంగ్లీష్ వర్షన్ కూడా చేసి పెట్టారు తమన్ గారు. సో ఇంగ్లీష్ సాంగ్ అంటే మనం వింటూ ఉంటాం, ఎవరు వినరు. సో మన తెలుగు సినిమాని అక్కడ దాకా పెట్టాలని చెప్పి మరి తమన్ గారు ప్రయత్నం చేశారు. సో దానికి ఆల్రెడీ జానీ మాస్టర్ గారు కూడా అద్భుతమైన కొరియోగ్రఫీ వచ్చిందని చెప్పారు. ఆయనకు కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చూడలేదంట. అంటే శంకర్ గారి గురించి మాట్లాడుతున్నారు, ఇలాంటి విజన్ ఇంత ఎప్పుడు చూడలేదు ఒక సాంగ్ అని చెప్పి. సో అది ఇంకో 10 సంవత్సరాల తర్వాత చూసినా మనకు రిఫ్రెషింగ్ ఉండే సాంగ్ అని చెప్పి చెప్తున్నారు. సో మరి ఇంకా ఆర్సీ కేరా పేరు ఎలా ఉండబోతుంది, ఆ మ్యూజిక్ ఆల్రెడీ ఒక లైన్ కూడా ఎక్కడో లీక్ అయింది, ఎంత పెద్ద ప్రాబ్లంకైనా ఇన్స్టెంట్ సొల్యూషన్ డోప్ అని చెప్పి. సో అదే థీమ్ ఉండబోతుంది సాంగ్. మరి లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి గారు రాసినట్టున్నారు. ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే వరల్డ్ క్లాస్ లెవెల్లో అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.